వ్యవహారంలో వాస్తవాలు వెలికి తీస్తేనని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. త్వరగా విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లడ్డు అనగానే ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ 10 మంది అరే లడ్డు వచ్చింది ఆ లడ్డుదే అంటారు. కానీ ఆ లడ్డూలోనే ఈనాడు ఏది అవినీతి జరిగింది, అందులో కల్తీ జరిగింది. ఎద్దు మాంసం అని ఒకరు, ఎద్దు అదేవిధంగా చేపలు ఇవన్నీ కూడా నెయ్యిలో కలిపారనే ఉద్దేశంలో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. జిల్లాలలో కానీ ప్రతి దగ్గర కూడా అన్ని రాష్ట్రాలలో ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద నా ఉద్దేశంలో దీన్ని చాలా డిలే చేయొద్దు. వైఎస్ఆర్పి ఏమంటుందంటే మేమేం చేయలేదు, మేము నీతివంతులం అంటున్నాం. నా ఉద్దేశంలో నీతివంతులు అంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని వాళ్ళే అడగాలి. దీన్ని ఎంత తొందరగా వాస్తవాలు బయటికి రావాలి. తిరుపతి లడ్డు అనగానే ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ 10 మంది అరే లడ్డు వచ్చింది ఆ లడ్డుదే అంటారు. కానీ ఆ లడ్డూలోనే ఈనాడు ఏది అవినీతి జరిగింది, అందులో కల్తీ జరిగింది. ఎద్దు మాంసం అని